నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా ప్రేక్షకులకి హోలీ పండుగ శుభాకాంక్షలు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు ఊరు వాడ ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటున్న జనం మరణ శాసనం రాసుకోవాలనుకుంటే జగన్ కు ఓటేయాలన్న ఏపీ సీఎం ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో మాటల యుద్ధం పెంచిన చంద్రబాబు ఏపీలో వైసీపీ 23 ఎంపీ 130 ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తుందని జోస్యం చెప్పిన తలసాని మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ అసెంబ్లీలో 100కు చేరుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం వరుస ఫిరాయింపులతో ఖాళీ అవుతున్న గాంధీ భవన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి అంతర్గత వ్యూహంపై ఆరా తీస్తున్న రాజకీయ విశ్లేషకులు ఇక డీటెయిల్స్ లోకి వస్తే దేశవ్యాప్తంగా నేడు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు ప్రజలు బుధవారం రాత్రి కామదహనం చేసి గురువారం తెల్లవారుజాము నుంచే పిల్లా పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ సంబరాల్లో మునిగిపోయారు రాజ్భవన్లో ప్రతి సంవత్సరం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించేవారు పుల్వామా దాడికి నిరసనగా గవర్నర్ నరసింహన్ హోలీ వేడుకలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారు అంతే హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ఉండండి ఇక బాబు హ్యాపీ హోలీ హోలీ హ్యాపీ హోలీ అంటే లేదు ఎక్కడ కూర్చున్నాం కదా హ్యాపీ హోలీ అయ్యో పాప మంచిగా ఊపించుకుంటున్నది ఇక హైదరాబాద్ హయత్ నగర్ మండలంలోని దేశ్ముఖ్ సమీపంలో గల సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులు హోలీ పండుగను హుషారుగా నిర్వహించుకున్నారు ఆట పాటలతో డాన్సులతో సరదాగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సత్యనారాయణతో పాటు V3 న్యూస్ బృందం తదితరులు పాల్గొన్నారు
ఇక వైసీపీ అధినేత జగన్ ఒక్కసారి తనకు ఓటేయమని ప్రజలను వేడుకుంటున్నాడని, ఎందుకు ఆయనకు ఓటేయాలి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఏలూరులో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఎవరన్నా మరణ శాసనం రాసుకోవాలనుకుంటే, మన భవిష్యత్తును నాశనం చేసుకోవాలి అనుకుంటే, శాశ్వతంగా మనం అనాథలుగా మిగిలిపోవాలంటే, తెలంగాణ పెత్తనం కావాలంటే ఒక్కసారి జగన్కు ఓటేయండి అంటూ బాబు సెటైర్లు విసిరారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో 25 ఎంపీ 175 అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాలని, అది ఓ చారిత్రక అవసరమని, అవతల పార్టీకి డిపాజిట్ కూడా దక్కకూడదని చంద్రబాబు అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడతానని, రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టింది మన భవిష్యత్తు కోసం పెట్టాను, తెలుగు జాతి కోసం పెట్టాను. కానీ దురదృష్టం, విభజన జరిగింది, కట్టుబట్టలతో వచ్చాం. మీరు ఒకసారి చూడండి, ఆ విభజనలో మన వాటా మనకు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 60 సంవత్సరాల కష్టం హైదరాబాద్ లో శ్రమ ద్వారా అక్కడ పెట్టాం. ఒక్క పైసా ఇవ్వాల, ఒక్క బిల్డింగ్ లో కూడా వాటా రాలా, బ్యాంకులో ఉండే డబ్బులు కూడా మనకి ఇవ్వాల. మనల్ని బాధ పెట్టారు. కడాన మీరు చూస్తే కావాలని మనం వెంటబడి లేనిపోని సమస్యలు కూడా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేశారు. నేను అనుకున్నాను, నేను కాలయాపన ఉండి లాభం లేదు, 10 సంవత్సరాలు మనకు కామన్ క్యాపిటల్ గా పెట్టారు. అయినా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను, మన గడ్డ మీద నుంచే పరిపాలన చేయాలని. అక్కడి నుంచి వచ్చి మొదటి రోజుల్లో చూశారు తమ్ముళ్ళు, నేను బస్సులోనే పడుకున్నా, బస్సులోనే ఆఫీసు. హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులు వచ్చేవాళ్ళు, ఇక్కడ పనిచేసి మళ్ళా హైదరాబాద్ పోయేవాళ్ళు, నేను బస్సులోనే పడుకొని అక్కడి నుంచే పని ప్రారంభించాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రింబగళ్ళు కష్టపడ్డాం, శ్రమ చేశాం, అధికారులు పరిగెత్తించాను, మీరు కూడా సహకరించారు. దేశంలో ఎక్కడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశామంటే అది ప్రభుత్వం సాధించిన విజయం. నేను ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాను, 200 రూపాయలు 2000 రూపాయలు 1000 రూపాయలు చేస్తానని చెప్పాను. ముసలి వాళ్ళను చూశాను, వాళ్ళ కష్టాలు చూశాను. కొంతమంది అయితే చాలా బాధపడతా ఉంటే పిల్లలు చూసుకోకపోతే నేను పెద్ద కొడుకుగా ఉంటానని హామీ ఇచ్చి 2000 రూపాయలు పెన్షన్ చేసి 10 రెట్లు పెంచా. 10 రెట్లు. అవునా కాదా తమ్ముళ్ళు, మీరే చెప్పండి. దేశంలో నేను అడుగుతున్నా, ఎవడైనా 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా అని నేను అడుగుతున్నా. తెలంగాణలో ఇవ్వాల, ధనిక రాష్ట్రం కర్ణాటక, మహారాష్ట్రలో ఇవ్వాల, మనం ఇస్తున్నాం. అది నాకు పెద్దవాళ్ళ మీద ప్రేమ, ఈ రాష్ట్రం పైన ప్రేమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఈ రోజు మీరు చూస్తే 2 విడతలుగా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు చొప్పున 20,000 కోట్ల రూపాయలు ఇచ్చాను. దేనికోసం అడుగుతున్నా, ఈ ఆడబిడ్డలు ఆనందంగా ఉండాలి, ఆత్మ గౌరవంతో బతకాలి. మీరు కూడా ఆడబిడ్డల్ని గౌరవించాలి. ఇక ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ 120 నుంచి 130 స్థానాల్లో విజయం సాధించబోతోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోసియం చెప్పారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అదేవిధంగా 22 నుంచి 23 లోక్సభ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చరిత్ర తన దగ్గర ఉందని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగబాబు అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు అమరావతికి పారిపోయారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాక చేరుకునేది హైదరాబాద్లోని ఆయన ఇంటికేనని సెటైర్ విసిరారు. ఇక బీజేపీతో టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీతో విభేదిస్తూనే టీఆర్ఎస్తో ఎంఐఎం జత కట్టడాన్ని సీఎల్పీ నేత ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై టీఆర్ఎస్ ఎంఐఎంల స్టాండ్ ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి కేసీఆర్ తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంటే ఎంఐఎం మద్దతు ఇవ్వడం అంటే పరోక్షంగా మోదీ మరోసారి ప్రధాని కావడం ఆ పార్టీకి ఇష్టమేనా అని భట్టి ప్రశ్నించారు. టీఆర్ఎస్ దెబ్బకు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ దుకాణం సగం ఖాళీ అయింది. మిగిలిన వారిని లాగే పనిలో ఇప్పుడు బీజేపీ బిజీగా ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరగా తాజాగా మరో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. 2-3 రోజుల్లో ఆమె కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో సరైన స్థానాన్ని కల్పిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు సునీతకు హామీ ఇచ్చారని సమాచారం. మెదక్ లోక్సభ స్థానాన్ని ఆమెకు కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక తెలంగాణలో కారు జోరు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తిరిగి అధికారం చేజెక్కించుకున్న టీఆర్ఎస్ ఎన్నికల తర్వాత కూడా ఆపరేషన్ ఆకాష్ ని ముమ్మరం చేసింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు వరుసగా గులాబీ దళంలోకి క్యూ కడుతున్నారు. 2 స్వతంత్ర ఎమ్మెల్యేలతో మొదలైన ఫిరాయింపుల పర్వం నేటికీ కొనసాగుతోంది. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ కారెక్కారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార టీఆర్ఎస్లో చేరిన 9వ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కారెక్కేశారు. 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా గులాబీ దళంలో చేరిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, నామినేటెడ్ సభ్యుడితో కలిపి ప్రస్తుతం 119 మంది సభ్యులతో కూడిన తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 100కి చేరింది. వలసలు కొనసాగుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆ పార్టీ చెబుతోంది. ఇక టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ఆదిలాబాద్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ జాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయి పార్లమెంటు ఎన్నికల్లో చెల్లుతుందా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన నాయకులకే ఇప్పుడు ఎంపీ టికెట్లు ఇస్తోందంటూ కాంగ్రెస్ను విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంక్షోభంలో పడిపోయిందని, అదును చూసి దెబ్బ కొట్టాల్సిన సమయం ఇదేనంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు ఎంతో కీలకమైనవని, కాంగ్రెస్, బీజేపీలకు వాత పెట్టాల్సిన సమయం ఇదేనని అన్నారు.
బీజేపీ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు ఓటేస్తే మోదీ రాహుల్ లాభపడతారని, టీఆర్ఎస్కు ఓటేస్తే 16 మంది ఎంపీలను ఢిల్లీకి పంపిస్తే తెలంగాణ లాభపడుతుందని చెప్పారు. మోదీ రాహుల్ లాభపడాలా, తెలంగాణ లాభపడాలా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇక వైసీపీ అధినేత జగన్ చదువుకోలేదు కాబట్టి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఆధారపడ్డారని నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకే రాజకీయ నాయకుడు కాదని, సౌత్ ఇండియాకు ఇలాంటి రాజకీయాలు కొత్తమీ కాదని అన్నారు. అన్ని సర్వేలు తప్పని చెప్పలేము, కానీ చాలా వరకు సర్వేలు వ్యాపారంగా మారిపోయాయి అని అన్నారు. ప్రజల డేటాను తీసుకువెళ్లి పీకే విదేశీయుల చేతుల్లో పెడుతున్నారని, డేటాను అమ్ముకోవడమే పీకే బిజినెస్ అని శివాజీ విమర్శించారు. పీకేని వ్యూహకర్తగా అభివర్ణించడం పెద్ద తప్పని, ఆయన నమ్ముకోవడం జగన్ చేసిన అతిపెద్ద తప్పని అన్నారు. వైసీపీపై బీజేపీ, టీఆర్ఎస్ పెత్తనం చేస్తున్నాయని శివాజీ విమర్శించారు. సర్వేల పేరుతో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ను గెలిపించి ఏపీని గుప్పిట్లో పెట్టుకోవాలని మోదీ, కేసీఆర్ భావిస్తున్నారని శివాజీ ఆరోపించారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసాని కృష్ణమురళికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోసానిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం నటుడికి నోటీసులు పంపింది. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. నోటీసులు అందుకున్న పోసాని వెంటనే స్పందించి లేఖ రాశారు. చంద్రబాబుపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నారని, విచారణకి ఇప్పుడు హాజరు కాలేనని పేర్కొన్నారు. నడవలేని స్థితిలో ఆపరేషన్ కోసం యశోద ఆసుపత్రిలో చేరానని లేఖలో పోసాని పేర్కొన్నారు. ఇక వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి సత్తా చాటాలని భావిస్తున్న గోరంట్ల మాధవ్కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఉద్యోగానికి మాధవ్ చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కర్నూలు రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం నుంచి ఆయనను వెంటనే రిలీవ్ చేయాలని కోరింది. దీంతో వైసీపీ తరపున హిందూపురం ఎంపీ పోటీ చేసేందుకు గోరంట్ల మాధవ్కు లైన్ క్లియర్ అయ్యింది. అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి అందరి దృష్టిని ఆకర్షించిన సీఐ గోరంట్ల మాధవ్ ఉద్యోగానికి రాజీనామా చేసి హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని కొద్ది రోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. వైసీపీ కూడా ఆయనకు హిందూపురం ఎంపీ టికెట్ను ఖరారు చేసింది. అయితే నామినేషన్కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే గడువు ఉన్న ఉద్యోగానికి ఆయన చేసిన రాజీనామా ఆమోదం పొందకపోవడంతో ఆయన పోటీలో ఉంటారా లేదా అనే దానిపై డైలమా నెలకొంది. అయితే తాజాగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఆయన హిందూపురం ఎంపీగా పోటీ చేయడం ఖాయమైంది. టీడీపీ తరపున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పతో మాధవ్ పోటీ పడబోతున్నారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికలకు దూరమయ్యారు. ఈసారి ఎన్నికల బరిలోకి దిగడం లేదని ఆమె ప్రకటించారు. కావాలంటే మళ్ళీ ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలుస్తాను అని అన్నారు. ఏ స్థానం నుంచైనా అభ్యర్థిని తప్పించి అయినా పోటీ చేసి గెలుస్తానని అన్నారు మాయావతి. ఎన్నికల ప్రచారంపై పూర్తి స్థాయిగా దృష్టి పెట్టేందుకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు మాయావతి. గత కొన్ని రోజులుగా జరిగిన పార్టీ సమావేశాల్లో కూడా ఆమె ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాలు ఆమెను పోటీ చేయాలని కోరుతున్నప్పటికీ ఆమె అందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో స్టార్ క్యాంపెయినర్గా మారి విస్తృత ప్రచారం చేయాలని ఆమె భావిస్తున్నారు. కేవలం పార్టీ తరపున ఎస్పీ బీఎస్పీ పొత్తు నేపథ్యంలో ఎస్పీ తరపున కూడా ఆమె ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2న ఒడిశాలో భువనేశ్వర్ నుంచి ఆమె ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ తరపున మాయావతి ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.
నిజామాబాద్లో 1000 నామినేషన్లు వేసినంత మాత్రాన పసుపు ఎర్రజొన్న రైతుల సమస్యలు పరిష్కారం కావని అన్నారు ఎంపీ కవిత. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ నియోజకవర్గాలైన అమేఠీ వారణాసిలో రైతులు నామినేషన్లు వేస్తే అప్పుడు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. పసుపు బోర్డు కోసం ఎక్కని కొండలేదు మొక్కని బండలేదని ఆమె తెలిపారు. విపక్ష నేతలతో కలిసి ఎన్నోసార్లు మోదీకి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని విమర్శించారు ఆమె. పసుపు బోర్డు ఏర్పాటయ్యే వరకు తన ప్రయత్నాలు ఆగమని అన్నారు కవిత. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతుల సమితి అని కొత్త నిర్వచనం చెప్పారు కవిత. దేశంలో రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణనేనని ఆమె తెలిపారు. పేదలకు ఆకలంటే తెలియకుండా పెన్షన్ ఇస్తున్నామని, ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ను అందజేస్తామని వెల్లడించారు. కేంద్రం నుంచి 900 కోట్ల రూపాయల రైల్వే నిధులను తీసుకొచ్చామని, 20 ఏళ్లు నిద్రపోయిన రైలు తెలంగాణ బిడ్డ ఎంపీ అయ్యాక కూతపెట్టి నిజామాబాద్కి వచ్చిందని అన్నారు కవిత. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఇబ్బడి ముబ్బడిగా కొత్తగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే రోడ్డు ఇరుప్రక్కల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొందరు రియల్ ఎస్టేట్ స్థిరాస్తి వ్యాపారుల ధనదాహానికి పచ్చడి పంట పొలాలు సైతం ఇంటి స్థలాలుగా మారిపోతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతో అక్రమ వెంచర్లు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నాలా ఇతర అనుమతులు లేకుండా వెంచర్లు వేసి అక్రమ లేఅవుట్ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. మొగ్గలోనే వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమ రియల్ దందాపై V3 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. మా మండలం నందు ఏమైనా ఆక్రమించిన తెలిసినట్లయితే ఎక్కడైనా ఏమైనా ఉంటే మాత్రం మా దృష్టికి వచ్చినట్లయితే మాత్రం వాటిని ఉపేక్షించేది ఏం లేదు. మేము వెంటనే తగు చర్య తీసుకుంటాము. అదేవిధంగా మండలంలో ఒక వెంచర్ చేయాలని అనుకుంటే ఫస్ట్ అతను అప్లికేషన్ ఆర్డీఓ గారికి పెట్టుకోవాలి. ఆర్డీఓ గారికి ఇక్కడ ఫార్వర్డ్ చేస్తుంది. ఆ తర్వాత ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ మా లెవెల్లో ఎంక్వైరీ చేసి ఫీల్డ్ మీద పోయి ఎంక్వైరీ చేసి సర్వే చేసి అదే ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేస్తాం. ఆర్డీఓ గారు ఫార్వర్డ్ చేసినాక ఆర్డీఓ గారు దాన్ని అప్రూవ్ చేసి ఆర్డర్ ఇష్యూ చేశాక అప్పుడు మాత్రమే వెంచర్ స్టార్ట్ చేయాలి. అప్పుడు జీపీ లెవెల్లో జీపీ వాళ్ళు యాక్షన్ తీసుకుని అప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది ఏంటంటే వాళ్ళు ముందుగానే నాలా అప్రూవ్ కాకముందే వాళ్ళు రాళ్ళు పాత్రలనే విషయం మా దృష్టికి వచ్చింది. అలాంటివి చేయడం చాలా తప్పు. అట్లా చేయకుండా వాళ్ళు కూడా మేము హెచ్చరించాము. అలాంటి వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. చింతపల్లి ఈగో పిఆర్ అండ్ ఆర్డీగా పనిచేస్తున్నాను. మా మండల పరిధిలో గతంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం 34 అయినాయి. అయితే ఈ 34 గ్రామ పంచాయతీలలో ఎంతోమంది ప్లాట్లు చేస్తున్నారు. కానీ వాళ్ళు HMDA అనుమతి కానీ, DTCP అనుమతి కానీ, గ్రామ పంచాయతీ అనుమతి అసలు లేదు. గ్రామ పంచాయతీ తీర్మానంతో డీసీకి పంపించి వాళ్ళు అనుమతి పొందిన తర్వాతనే ప్లాట్లు అమ్ముకోవాలి. కానీ అలా చేయకపోవడం వలన గ్రామ పంచాయతీ ఎంతో ఆదాయం కోల్పోతుంది. తర్వాత కొనుగోలుదారులు కూడా నష్టపోతున్నారు. కాబట్టి అటువంటి ప్లాట్లను ఎవరు కొనకూడదని మా కార్యాలయం తరపున విన్నవించుకుంటున్నాను. తర్వాత ఈ అక్రమ వెంచర్లు చేసిన వారిపైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ ప్లాట్లతో చాలా మంది DTC అనుమతి లేదు, తర్వాత టౌన్ ప్లానింగ్ అనుమతి కూడా లేదు. కాబట్టి ఇలాంటి అనుమతి ఉన్న ప్లాట్లనే కొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఈ లేని వాటిపైన మా దగ్గర సమీపం వచ్చినట్లయితే మేము అన్ని పూర్తి చేసి DTCకి పంపిస్తాము. లేని వాళ్ళు వచ్చి మాకు దరఖాస్తు చేసుకోవాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు, ఊరు వాడ ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటున్న జనం. మరణ శాసనం రాసుకోవాలనుకుంటే జగన్ కు ఓటేయాలన్న ఏపీ సీఎం. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో మాటల యుద్ధం పెంచిన చంద్రబాబు. ఏపీలో వైసీపీ 23 ఎంపీ 130 ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తుందని జోస్యం చెప్పిన తలసాని. మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ అసెంబ్లీలో 100కు చేరుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం. వరుస ఫిరాయింపులతో ఖాళీ అవుతున్న గాంధీ భవన్.
సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి అంతర్గత వ్యూహంపై ఆరా తీస్తున్న రాజకీయ విశ్లేషకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరోసారి ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.